తర్వాత దాసాజీ వారు మనకి విజయనగరం టెంపుల్‌లో ఆ పూర్వీకుల ఆశీర్వచనాలు జరగడము, అలాగే ఈ నవగ్రహ హోమ జరగడము, నవగ్రహ హోమ తర్వాత ఈ 11 రోజులు దీక్ష దర్శనం జరగడం ఇదంతా ఒక రిలేటెడ్. నాకైతే నా లైఫ్‌లో విపరీతమైనటువంటి మార్పులు వచ్చినాయి. ఎంత మార్పులంటే నా లైఫ్‌లో నేనెన్నడూ చూడలేదు. యాక్చువల్‌గా నేనున్న స్థితి ఏంటంటే 11 రోజులు దీక్షా దర్శనము, నవగ్రహ హోమ, భగవాన్ దర్శనము, ఈ పూర్వీకుల ఆశీర్వచనాలు ఇవన్నీ జరగక ముందు ఒక రకంగా చెప్పాలంటే సంఘర్షణ. హృదయంలో విపరీతమైన సంఘర్షణ. గాయాలు. ఆ గాయాలేంటంటే ఏ జన్మలో ఉన్నటువంటి ప్యాటర్నో తెలీదు. ఆహ్, అది కరగాలి. హృదయ వికసన ఉంటుంది. అది ఎప్పుడో హృదయ వికసన ఉంటుంది. ఒక్కోసారి ఆ దుఃఖం లేని స్థితి ఒకసారి కనిపిస్తుంది. దుఃఖం ఉండేటట్లు కూడా కనిపిస్తుంది. ఇది ఏమైందంటే ఇవన్నీ చేస్తుండగా నేను ఈ స్వేచ్ఛ లేని స్థితి మీద ఏంటంటే ప్రాసెస్ చేశాను. అదే సాధన కంటిన్యూ చేశాను. ఇప్పుడు కూడా చేస్తున్నాను. ఈ ఈ స్వేచ్ఛ లేని స్థితిని చూసుకోండి అని తర్వాత ఏంటంటే ఏదైతే దాసాజీ వారు మనకి 11 రోజుల దీక్ష ప్రాసెస్ చేశారో ఆ జాగృతి, సంపూర్ణ జీవన్ముక్తి, భగవత్ సాక్షాత్కారం, ప్రార్థనా శక్తి ఈ ఇవి ఎప్పుడైతే మనకు చెప్పారో ఇవి ఏమేమి చెప్పారో ఇవన్నీ నేను సాధన చేస్తే నేనున్నది వాస్తవం చెప్పాలంటే నేనున్నది ప్రెజర్ లక్షల రూపాయలతో కంటిన్యూషన్ మనీ రొటేషన్ అనేది అవ్వాలి. అక్కడి నుంచి నాకు డబ్బులు రావాలి. నేను ఇక్కడి నుంచి డబ్బులు ఇవ్వాలి. అయితే ఏం జరుగుతుందంటే నన్ను ఒక నిశ్శబ్ద వాతావరణం అనేది చేసింది. ఇన్నర్ డైలాగ్ అనేది ఎప్పుడో ఒక 3 సంవత్సరాల క్రిందటే ఆగిపోయింది. అయినా సరే ఒక్కోసారి ఆహ్, డైలాగ్స్ వస్తున్నాయి. అయితే ఇప్పుడేమైందంటే ఇన్నర్ డైలాగ్ పూర్తిగా ఆగిపోయింది. మొన్న ఈ 11 రోజుల దీక్ష అనేది ప్రాసెస్ చేసిన తర్వాత. నన్ను నేను చూసుకోవడం ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో ఈ నెగెటివ్స్ అనేది విడుదలవుతున్నాయి. నెగెటివ్స్ అన్నీ విడుదలైపోయి మొత్తం ఎక్కడ లేని పీపుల్ అల్లా నాతో కనెక్ట్ అవుతున్నారు. అంటే మంచిగా నన్ను నేను చూసుకోవడం అంటే నేను తొందరపాటులో ఎవరినైనా ఏమైనా తప్పుగా మాట్లాడినా లేదనుకుంటే ఓవర్ కాన్ఫిడెన్స్ లో నేనేమైనా వాళ్ళని హర్ట్ చేస్తున్నా ఇవన్నీ నేను చూసుకోవడం ఇవన్నీ స్టార్ట్ చేసరికి నాకు ఎనలేని ఒక మంచి వాతావరణం అనేది వచ్చి నేను డబ్బులు కొంతమందికి ఇవ్వాలి. నాకు రావాల్సిన డబ్బులు చాలా ఉన్నాయి. అయినప్పటికీ ఏంటంటే ఎక్కడ నాకు ఎవరు నన్ను ఇబ్బంది పెట్టలేదు. అలా అని నేను ఒక రెస్పాన్సిబిలిటీ బాధ్యత తీసుకొని వాళ్ళకి ఎంత త్వరితగతిన నేను ప్రార్థనలో కూడా పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చేయాలి. వాళ్ళు నా వల్ల ఇబ్బంది పడకూడదని దీంట్లో చేస్తున్నప్పుడు ఒక పక్క ఏంటంటే ఈ పిల్లల ఫీజులు ఇవన్నీ ఒక ప్రెషర్ అంతా సంఘర్షణ. ఇదేం జరిగిందంటే ఈ సంఘర్షణ గాని ఏమీ లేకుండా నాకు ఒక ఒక నిశ్శబ్ద వాతావరణంలో ప్రశాంతంగా పరంజ్యోతి భగవానులు నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఏంటంటే ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా నాకు హెల్ప్ అవుతుంది ఈ రోజు. ఒక కంపెనీ అవ్వచ్చు, లేదనుకుంటే బయట పీపుల్ అవ్వచ్చు, లేదు ఒక బాంధవ్యాలు అవ్వచ్చు. పరంజ్యోతి పూర్తిగా నాలో ఏంటంటే స్థాపన అయిపోయి ఒక ఉన్నతమైనటువంటి చైతన్యం ఇచ్చి పీపుల్ అనేది నాకు సపోర్ట్ చేస్తున్నారు. కస్టమర్ అందరూ నాకు సపోర్ట్ అవుతున్నారు. అది నేను చాలా సంతోషపడుతున్నాను. అలాగే ఏంటంటే నన్ను నేను చూసుకోవడం ఎప్పుడైతే నేను చేశానో ఆ నెగెటివ్ ప్యాటర్న్స్ విడుదలైపోయి ఆ ప్రేమ అనేది ఇవ్వటం అనేది నా హృదయం నుంచి అది వెళ్తుంది. ఆ ప్రేమ ఇవ్వడము, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడము, వాళ్ళకి అండగా నేను నిలబడము ఇలాంటివన్నీ జరిగేసరికి అది నాకు ఏదో ఒక మార్పు అనేది ఒక పరివర్తన అనేది నాలో వచ్చి చాలా సంతోషం. ఎంత సంతోషం అంటే ప్రెజెంట్ అది నేను అంటే డబ్బుంటే మనం ఏదో ఆనందం వచ్చేస్తుంది అన్నటువంటి భావనలో నేను మాట్లాడట్లేదు. పూర్తి క్రైసిస్, పూర్తిగా వ్యాపారాలు, పూర్తిగా స్తంభన, ఒక జీరో బ్యాలెన్స్. ఇటువంటి స్థితిలో పరంజ్యోతి భగవానులు చాలా ఓర్పు, సహనంతో ఆ నెగెటివ్ ప్యాటర్న్స్ విడుదలైపోయి పూర్తిగా ఏంటంటే ఒక నిశ్శబ్ద వాతావరణం, ఇన్నర్ డైలాగ్ ఆగిపోవడం, ఒక ప్రశాంతమైన వాతావరణంలో నన్ను పరంజ్యోతి అమ్మ భగవానులు తీసుకెళ్తున్నారు. అలాగే సేవాభావంలో కూడా బాధ్యతగా ఏంటంటే ఏదైతే నువ్వు సేవ చేయాలనుకుంటావో, ఏదైతే నువ్వు ఏ స్థితిలో నిన్ను ఉండాలో, నిన్ను ఏ స్థితిలో ఉంచాలో అది ప్రతిదీ నాకు చూపెడుతున్నారు. అది చాలా సంతోషంగా ఉంది. ఇంకా అన్నిట్లో కూడా ఒక మార్పు అనేది ఒక కొత్త జీవితాన్ని నాకు ఇచ్చినట్లు స్టార్ట్ చేశారు. ఎందుకంటే భగవాన్ దర్శనం నుంచి వచ్చిన తర్వాత నవగ్రహ హోమాలో పాల్గొన్నాక దాసాజీ వారి పూర్వీకుల ఆశీర్వచనాలు ఇవన్నీ మనకు టెంపుల్లో సాధన చేసినాక ఈ 11 రోజుల సాధన కూడా చాలా స్పష్టంగా చక్కగా చేశాము. అది నాకు జీవితాన్నే పూర్తిగా
మార్చేసిందని నేను గత ఎన్నడూ ఒక 15 సంవత్సరాలు నేను ధర్మాలోకి వచ్చిన 15-16 సంవత్సరాలు వచ్చిన గత ఎన్నడూ కూడా నాకు లేని విధంగా జరిగిందని నేను అంటే నేను లేని స్థితిని కూడా పరంజ్యోతి భగవాన్ నాకు చూపెట్టి ముందుకు నడిపిస్తున్నారు. మరి చాలా సంతోషం ఉంది. ఇంతటి ఇంతటి ఉన్నతమైన చైతన్యము, ఆ నిశ్శబ్ద వాతావరణం ఇచ్చినటువంటి శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్లకి కోటాను కోట కృతజ్ఞత తెలియజేసుకుంటాను. అలాగే దాసాజీ వారు కూడా మనకు ప్రతిది కూడా ఏంటంటే దాసాజీ రూపంలో ఆ పరంజ్యోతి అమ్మా భగవాన్లు వచ్చి ప్రతి విషయాన్ని కూడా మనకి ఏంటంటే మనకి అందించే వాతావరణం చేస్తున్నటువంటి దాసాజీ వారికి, అలాగే నరేష్ దాసాజీ వారికి, మరి మాకు సపోర్ట్ చేస్తున్న ఛాయా మేడం గారికి, అలాగే మన డివోటీస్ మిత్రులు ఎంతో మంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా పేరు పేరున కోటాను కోట కృతజ్ఞత తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ 11 రోజుల కాన్ఫరెన్స్ లో నాకు ఒక రోజు చాలా సైలెంట్ స్థితిలోకి వెళ్ళిపోయాను. అదే స్థితిలో మన్నాడు కూడా నేను చాలా సేపు నాకు అసలు ఇంట్లో అందరూ కూడా ఏమలగున్నావు అంటున్నారు. నా స్టేట్ గురించి చెప్తే ఆహా అన్నారు. ఆ తర్వాత తమాస్పేటలో లక్ష్మి అని ఉంటారు దాసి, తనకి ఈ మధ్య హెల్త్ ప్రాబ్లం, చాలా జాండీసు అంతా చాలా ప్రాబ్లం ఉన్నది. ఆ సమయంలో ఆమె ఫోన్ చేసి, ఈ రోజు హాస్పిటల్కి వెళ్తున్నామమ్మా, దయచేసి ఒకసారి ప్రే చెయ్యండి, మా అమ్మకి స్కానింగ్ అది తీయించాలి అనేసి అని చెప్తున్నారు. అప్పటికి వాళ్ళు 6 సార్లు స్కానింగ్ తీయించారు. ఆ స్కానింగ్ లో కొంచెం ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. అయితే ఆ మందులు వాడుతున్నారు, వైజాగ్ తీసుకెళ్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఒక సమయంలో చాలా క్రిటికల్ అన్నారు. అప్పుడు నేను మా వాళ్ళందరికీ చెప్పి కూడా నేను ప్రేయర్ చేయించాను. ఆ తర్వాత కొంచెం ఆమెకి స్థిమిత పడింది. ఈ సైలెంట్ లోకి వెళ్ళిన తర్వాత తనకి దీక్ష ఇవ్వడం, తన కోసం ప్రేయర్ చేయడం జరిగింది. ఆ స్టేట్ అలాగా తనకి ఒక లైట్ లాగా వెళ్తున్నట్లుగా నాకు భగవాన్ చూపించారు. ఆ తర్వాత వాళ్ళు స్కానింగ్ కి వెళ్ళిన తర్వాత రిపోర్ట్ లోని చాలా బాగుందని చెప్పారు. ఇప్పుడు తను చాలా హెల్త్ రీత్యా చాలా బాగుంది అసలు. మొన్న ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా దీక్ష ఇవ్వడం జరిగింది. దీక్ష ఇచ్చిన తర్వాత ఇంకా బాగుందని చెప్తున్నారు. ఇదంతా కూడా అమ్మా భగవాన్ దయ. మనం చేసేది ఏమీ లేదు. ఆ స్థితి భగవంతుడు మనకిస్తే మనం ట్రాన్స్ఫర్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాగ చాలా మందికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అసలు. వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటున్నారు. ఇంత సైలెంట్ స్థితినిచ్చి ఇంకా ముందుకు తీసుకెళ్తున్న పరంజ్యోతి అమ్మా భగవానికి వేల కృతజ్ఞతలు దాసజీ. థ్యాంక్ యూ దాసజీ. థ్యాంక్ యూ అమ్మా భగవాన్. सच्चिदानंद परब्रह्मा परंज्योति भगवती समेत श्री परंज्योति भगवते नमः।